దయచేసి చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం దయచేసి 7వ అధ్యాయం 46 వచనం చదవండి. చాలు. ఈరోజు అంటే మన అంశం ఈ దినాల్లో మనం ఈ దినము రేపటి వరకు మనకి ఇవ్వబడిన అంశం ఏంటంటే దేవుని నివాస స్థలము. దీని గురించి మనం మాట్లాడుతాం. దేవుడు ఎక్కడ నివసిస్తాడు, ఆయన నివాస స్థలాలు ఏంటి అనేది మనం ప్రారంభించాం. దాంట్లో ఆల్రెడీ ఉదయకాలం మనం 2 విషయాలు చూసాం. ఆయన ఎక్కడ నివసిస్తున్నాడు అంటే ఆకాశమందు ఆయన నివసిస్తున్నాడు అనేది మనం చూసాం. రెండవది ఆయన ఎక్కడ నివసిస్తున్నా అంటే పరిశుద్ధ స్థలములో ఆయన నివసిస్తున్నాడు అని చూసాం. అంటే ఆ పరిశుద్ధ స్థలమే మరి ప్రత్యక్షపు గుడారం అనేది కూడా మనం చూసాం. ఈ ప్రత్యక్ష గుడారాన్ని మరి ఎలా నిర్మించాలో అనేది చెప్పింది ఎవరంటే దేవుడే కొండ మీద చూపిన. అందుకే మనం ఆ పాట కూడా పాడతాం. యేసు ప్రభుని సంకల్పంలో ఆ పాటలో కూడా మనం చూస్తాం. కొండ మీద ఏదైతే చూసాడో మోషే అట్లాగే ఈ ప్రత్యక్ష గుడారాన్ని కట్టాడు. ప్రత్యక్ష గుడారం అనగా మనందరికీ తెలియాల్సిన విషయాలు కొన్ని మరి క్లుప్తంగా, అంటే మనకి టైం లేదు కాబట్టి కొన్ని విషయాలు చూసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ప్రత్యక్ష గుడారం 3 భాగాలు చేయబడిందని. మొదటి భాగం ఆవరణం అని. ఆవరణంలో మరి 2 ప్రాముఖ్యమైన వస్తువులు ఉన్నాయి. అవి ఏంటంటే దహన బలిపీఠము, తర్వాత గంగాళము అనేది మనం చూసాం. తర్వాత పరిశుద్ధ స్థలం, ఇక్కడ మనం చూసేది సముఖపు రొట్టెల బల్ల, తర్వాత దీప వృక్షము, తర్వాత ధూప వేదిక. ఇది ఉన్నది మనం చూసాం. మా అమ్మగారు లేవాలి, మీరు ప్రారంభించుకుని మీరు ప్రారంభిస్తారట మీ దగ్గర. కొంచెం లేకుండా కొంచెం అలసిపోయినట్టుంది. లేకపోతే సరే, ఇంకా మనం ముందుకెళ్తే అతి పరిశుద్ధ స్థలం అనేది ఉంది. అతి పరిశుద్ధ స్థలం అక్కడికి అందరూ వెళ్ళటానికి వెళ్ళలేదు. ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. అది కూడా సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళాలి. కాబట్టి తన నిమిత్తము అలాగే ప్రజల నిమిత్తము అతను ప్రాయశ్చిత్తం నిమిత్తం ఆ స్థలానికి వెళ్ళే వ్యక్తిగా ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళినప్పుడు అతని వస్త్రధారణ అంతా కూడా చాలా వివరంగా చెప్పబడింది. అతను వెళ్ళేది ఎప్పుడే అతనికి ఒక తాడు కూడా కట్టి వెళ్ళాలి. ఎందుకంటే అతని చుట్టూ ఒక దానిమ్మకాయ లాంటి గంటలు కలిగిన మరి ఆ వస్త్రాన్ని ఆయన ధరించుకుని వెళ్తాడు. శబ్దం అయితే పర్ల అయ్యగారు ఉన్నాడనుకోండి, శబ్దం కానీ కాకపోతే అయ్యగారు అయిపోయాడు. మళ్ళీ ఇంకొకరు వెళ్ళకూడదు కాబట్టి ఆ తాడుతో బయటికి లాగేసేవాడు. సో ఇలా ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు ఎందుకు కట్టాడు అంటే దేవుడు అక్కడ నివసించాలి అనుకున్నాడు. కాబట్టి దేవుడు నివసించడం అంటే దేవుని మహిమ నివసించడం అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే బైబిల్ గ్రంథంలో దావీదు ఇలా అన్నాడు, కీర్తన 26:8, నీ నివాస మందిరము అంటే నీ తేజో మహిమ నిలిచు స్థలం. అందుకే చూడండి, దేవుడు బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే కనుక మహిమ పోయిన ప్రతిసారి తిరిగి చూడండి, ఎప్పుడైతే ఆదాము మరి ఏదైనా వనము ఒక విధంగా చెప్పాలంటే ఆత్మీయంగా ఒక మందిరాన్ని పోలిస్తారు. ఎందుకంటే ఏదైనా వనంలో పాపము ప్రవేశించక మునుపు అది దేవుని మందిరముగా కూడా మనం చూస్తాం. దేవుడు మానవుడు కలుసుకునే స్థలం అనేది కూడా మనం చూస్తాం. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో దేవుని మహిమ కోల్పోయాడు. అందుకనే అప్పటి వరకు దిగంబరుడు అని తెలియని ఆదాము పాపం చేసిన తర్వాత మహిమ వస్త్రాలు కోల్పోయిన తర్వాత తన పాపి అని అతనికి అర్థమైంది. దేవుడు ఆ తర్వాత ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చివరికి ఆయన మళ్ళా మరి దేవుడి ప్రజలను ఇశ్రాయేలు దగ్గరికి దిగి వచ్చి మళ్ళా ఆ మహిమను తీసుకొచ్చాడు. మరి నేను నివాసం చేస్తాను అన్న ప్రత్యక్షపు గుడారములో ఆయన నివసించాడా అంటే నివసించాడని చెప్పాలి. ఎందుకంటే ఆ ప్రత్యక్షపు గుడారంలోనికి ఆయన దిగి వచ్చినట్లు కూడా మనం నిర్గమకాండంలో చూస్తాం. నిర్గమకాండం రండి 40వ అధ్యాయం చాప్టర్ 40 చూడండి. నిర్గమకాండం 40వ అధ్యాయం మరి సమయంలో మరి 33లో మోషే ఆ పని సంపూర్తి చేసిన తర్వాత
చుట్టూ ఆవరణను ఏర్పరిచి ఆవరణపు ద్వారం తెరను వేసెను. అలాగున మోషే పని సంపూర్తి చేసెను. అప్పుడు మేఘము గుడారమును కమ్మగా, ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. చాలు. మరి దేవుని మహిమ నిజంగా ఆ ప్రత్యక్ష గుడారంలోకి దిగిందంటే ఎస్, దిగింది. అందుకనే మనం బైబిల్ గ్రంథంలో ఆయన మందిరంలో ఏమున్నాయి అనేది మనం చూస్తే, సొలొమోను అనే రాజు మరి మందిరం కట్టిన తర్వాత మొదటి రాజులు 9వ అధ్యాయం 3వ వచనంలో ఆయన మందిరంలో ఏమున్నాయంటే, నా నామము సదాకాలం నిలిచే స్థలం అన్నాడు. అక్కడ చూడండి, మొదటి రాజుల గ్రంథం దయచేసి 9వ అధ్యాయం 3వ వచనం చదవండి. అతనితో ఇలాగ సెలవిచ్చాను, చాలు. అందుకని ఇప్పుడు చూడండి, దేవుని మందిరంలో దేవుని నామం, అందుకనే సొలొమోను కట్టే మందిరానికి ఒక పేరు ఉంది తెలుసా? నా నామ ఘనత కొరకు కట్టించు మందిరము అని పిలిచాడు ఆయన. నా నామ ఘనత కొరకు. సో దేవుని మందిరంలో దేవుని నామం ఉంటుంది. అందుకే ఆయన నామం మనం ఏం చేయాలి చెప్పండి? ఘనపరచాలి. ప్రభువు నామం. అంతేకాదు, ఇంకా కిందకు వస్తూ కొన్ని చెప్పాడు ఏముంటాయి ఆ మందిరంలో అంటే, ఆయన నామం మాత్రమే కాదు, ఇంకా ఏమి చూస్తామంటే, నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ నాకు. కాబట్టి దేవుని మందిరంలో ఏముంటుందంటే ప్రభు దృష్టి. ఇదే వాక్యం కదా హెబ్రోనులో కూడా రాస్తారు. అంటే ఆయన దృష్టి, ఆయన మనస్సు ఉంటుంది. ఎక్కడుంటే చెప్పండి? దేవుని మందిరంలో. అందుకని మనం దేవుని మందిరికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మన ప్రతి ప్రార్థన కూడా వింటాడు, చూస్తాడు. ఎందుకంటే ఆయన దృష్టి సదాకాలం నిలిచి ఉండే స్థలం ఏంటంటే దేవుని మందిరం. ఆయన మనస్సు ఉండే స్థలం ఏంటంటే దేవుని మందిరం. అది ఆయన పాదపీఠం అని కూడా పిలువబడింది. అనే దేవుని వాక్యం 47వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం దయచేసి 47వ అధ్యాయం మరి 3వ వచనమా? ఒక నిమిషం. 43:7 ఒక నిమిషం. 43 ఓకే. 43:7 చూస్తే, నరపుత్రుడా, ఇది నా గద్య స్థలము, నా పాదపీఠం. అందుకని ఆయన మందిరానికి మనం వెళ్తున్నప్పుడు మనం అది ఏ స్థలం మనం చూస్తామంటే, కీర్తన గ్రంథం దయచేసి 99వ కీర్తన గ్రంథం దయచేసి 99. ఇక్కడ మనం చూస్తాం 5వ వచనాన్ని. కీర్తన, మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. చాలు. కాబట్టి ఈ స్థలాన్ని గురించి మనం చూస్తే ఆయన పాదములు లేదా ఆయన మనస్సు, ఆయన దృష్టి, ఒక విధంగా చెప్పాలంటే ఆయన నామం. అందుకే 132వ కీర్తనలో కూడా 7వ వచనంలో ఇదే పదం వాడాడు. ఏంటంటే, ఆయన నివాస స్థలముకు పోదుము రండి, ఆయన పాదపీఠమట సాగిల. సో ఆయన అక్కడ ఉన్నాడు. అందుకని నిర్గమాకాండం 40వ అధ్యాయంలో మనం చూస్తే దేవుని మహిమ ఎప్పుడైతే మోషే మందిరాన్ని నిర్మించాడో, ఆ తర్వాత దేవుని మహిమ అక్కడికి నింపబడిన తర్వాత ఈవెన్ ఈ ప్రత్యక్షపు గుడారంలో కట్టిన మోషే కూడా దానిలోకి వెళ్ళలేకపోయాడు. అంత మహిమ కలిగిన ప్రత్యక్షత అక్కడ జరిగినట్లు మనం చూస్తాం. సో దేవుడి మహిమ వచ్చింది, మంచిది, చాలా సంతోషం. అక్కడ దేవుని ప్రజలతో ఆయన నివాసం ఉంది. అయితే ఒక సమయం వచ్చినప్పుడు ఏమైపోయిందంటే, దేవుని మందసం పట్టబడిన తర్వాత ఈ దిగిన మహిమ మళ్ళీ ఏమైపోయింది చెప్పండి? దేవుని మహిమ వెళ్ళిపోయింది. దాన్ని ఏమన్నారంటే ఈకాబోధు అన్నారు. మళ్ళా తప్పు జరిగింది, మళ్ళా పాపం జరిగింది. ఏ విధంగా అయితే ఆదాము కోల్పోయాడో మహిమను, అలాగే మళ్ళీ ఈ ప్రత్యక్ష గుడారం షీలో మందిరం కూడా ఏమైపోయింది? మహిమ కోల్పోయింది. మళ్ళా దేవుడు మందిరాన్ని కట్టాలనుకున్నాడు. అప్పుడు దేవుడు దావీదు ద్వారా కాకుండా సొలొమోను ద్వారా కట్టాడు. ఆ మందిరం కట్టిన విధానం మనం చూస్తే చక్కగా, అంటే
సిద్ధపరచబడిన రాళ్ళతో ఎలాంటి శబ్దం లేకుండా ఆ మందిరాన్ని నిర్మించినట్లు మనం చూస్తున్నాం. అందుకని ఈ ఆత్మ సంబంధమైన మందిరం ఈ దినాల్లో కూడా కట్టబడుతున్న సంఘాన్ని గురించి మనం ఏం నేర్చుకుంటామంటే, సంఘం కూడా సజీవమైన రాళ్ళ వల్లే మనం ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా మనము కట్టబడాలి. అంటే మనం కూడా సిద్ధపరచబడిన రాళ్ళ వల్లే తయారైతే తప్ప ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడదు. ఒకవేళ మనం సిద్ధపరచబడలేదు అంటే శబ్దాలు, గోల, అల్లరి ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు చూడండి, సొలొమోను కట్టిన మందిరంలో కూడా ఏం జరిగింది అంటే దేవుని మహిమ దిగి వచ్చినట్లు మనం చూస్తాం. చూడండి, రాజుల గ్రంథంలో సొలొమోను కూడా ఆ మహిమలోనికి అంటే మరి ప్రవేశించలేకపోయినట్లు కూడా మనము ఈ భాగంలో చూడవచ్చు. ఎక్కడది మొదటి రాజుల గ్రంథం దయచేసి 8వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం దయచేసి 8వ అధ్యాయం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దయచేసి చూడండి 11వ వచనాన్ని. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరంలో నిండుకొనగా ఆ మేఘమున్న హేతు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయిరి. మరలా ఈ మందిరం కట్టినప్పుడు మరలా దేవుడు మరలా ఆ మందిరంలోనికి దిగి వచ్చాడు. ఈ సొలొమోను టైం. ఇలా ప్రతిసారి దేవుడు దిగి వస్తున్నాడు, ప్రజలు పాపం చేస్తారు, మళ్ళీ మహిమ వెళ్ళిపోతుంది. ఇప్పుడు కొత్త నిబంధన వెలుగులో ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఆయన సంఘములోనే మహిమ. ఎఫెసీ పత్రిక దయచేసి చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. ఎక్కడ మనం చూస్తామంటే చివరి మాట మనం చూస్తే చదవండి. తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. సో ఇప్పుడు కొత్త నిబంధన వెలుగులో మరలా ఆయన దిగి వచ్చే సందర్భం మనము సంఘ స్థాపన దినాన్ని మనం చూస్తాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మళ్ళీ ఆయన దిగి వచ్చాడు. ఇప్పుడు చూడండి, అందుకే నేను అంటాను, సంఘంలో ఎవరు మహిమ ఉండాలి చెప్పండి? దేవునికి మహిమ. సో అది ఆయన ఉన్నాడు అంటానికి అది రుజువు. ఎక్కడైతే దేవుని మహిమ మనం చూడలేమో ఆ సంఘంలో ఎవరు లేరని చెప్పండి. ఎవరు లేరంటే దేవుడు లేరు, దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడని అర్థం. లేకపోతే పరలోకంలో ఒక విధంగా చెప్పాలంటే అక్కడ కూడా దేవుని మహిమ దిగిన సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. చూడండి, ప్రకటన గ్రంథం అక్కడ కూడా దూతలు కూడా లోన ప్రవేశించలేకపోయినట్లు మనం చూస్తాం. పరలోకంలో ఉన్న దేవాలయం 15వ అధ్యాయం 8వ వచనం చదవండి. వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన 15:8 అమ్మా. వచ్చిన పొగతో ఆలయం నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తి అయ్యే వరకు ఆలయములో ఎవడనో ప్రవేశింపజాలకపోయాడు. సో ఇప్పుడు మనం చూస్తాం, మోషే వెళ్ళలేదు, యాజకులు వెళ్ళలేదు, ఇక్కడ దూతలు కూడా వెళ్ళలేకపోయారు. అందుకే ఆయన అంటాడు, నా మహిమ నేను ఎవరికి ఇచ్చువాడు కాదు. ఆయన దిగి వచ్చాడా? ఇప్పుడు చూడండి, నేను అంటాను, ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. దేవుని మహిమ తిరిగి మరి ఏకాంబోధ తర్వాత దిగి ఎందుకు వచ్చింది? ఈ సందర్భం ఎక్కడ ఉంది అంటే దినవృత్తాంతాల దగ్గరికి మనం వెళ్దాం. ఇప్పుడే నేను అధ్యాయం చూస్తూ ఉన్నాను. 2వ దినవృత్తాంతాలు. ఈ మహిమ దిగినప్పుడు 5వ అధ్యాయం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 5వ అధ్యాయం దయచేసి 14 వచ్చిందని మనం అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరం నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేక పోయిరి. అంటే ఇప్పుడు యాజకులు కూడా వెళ్ళలేదు ఈ సమయంలో. అంటే ఈ కాబోదు ద్వారా
పోయిన మహిమను దేవుడు మళ్ళా తిరిగి తీసుకురావటానికి నా నివాస స్థలాన్ని కట్టించాడు. ఎవరితోనంటే సొలొమోను. ఇప్పుడు చూడు, ఎందుకు తిరిగి దేవుడి మహిమ వచ్చిందో, అసలు ఏముంటే దేవుడి మహిమ తిరిగి వచ్చిందో ఈ మందిరాన్ని బట్టి మనం చూస్తే మనం వీలుంటే ఒక 7 విషయాలు లేదంటే ఒక 5 విషయాలు గుర్తు చేసుకుంటాం. చూడండి, నేను ఈ భాగాన్ని మనం చదువుదాం. మొట్టమొదటిగా ఇక్కడ నుంచి చూద్దాం. 5వ అధ్యాయము, మరి ఎక్కడి నుంచి చదువుదామంటే 6వ వచనం నుంచి 13వ వచనం వరకు మార్చి చదువుదాం. లేవీయులను, యాజకులను, మందసమును, సమాజ గుడారమందు ప్రతిష్ఠితులకు ఉపకరణలను తీసుకుని వచ్చేది. చదవండి. మందసముండు స్థలము మీదుగా కెరూబులు తమ 2 రెక్కలను చాచుకొని మందసమును దాని దండలను కమ్మెను. ఇశ్రాయేలు ఐగుప్తులో ఉండి బయలు వెళ్ళిన తర్వాత యెహోవా హోరేబు నందు వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ మందసము నందు ఉంచిన 2 రాతి పలకలు తప్ప దాని యందు మరేమీ లేదు. చదవండి. ఆసవు, హేమాను, యెదూతును సంబంధమైన వారును వారి కుమారులను సహోదరులకు సంబంధులకు పాఠకులైన లేవీలందరూ సన్నపు నారవస్త్రం ధరించుకొని తాళములను తంబరులను సితాలను చేత పట్టుకుని బలిపీఠంకు తూర్పు తట్టున నిలిచిరి. అప్పుడొక మేఘము యెహోవా మందము నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మహిమ నిండుకునగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట. ఇక్కడ మనం చూస్తాం, తేజస్సుతో దేవుని మందిరము నిండుకునగా మహిమ. మనం దేవుడు ఎక్కడ నివసించేవాడు అంటే ఆయన మహామహిమలో నివసించేవాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ప్రభు ఎలాంటి వాడు అంటే ఆయన మహిమ కలిగిన రాజు అనే మాట మనం చూస్తాం. కీర్తన 24లో యేసుక్రీస్తు ప్రభు, లేదా ఆయన ఎవరంటే ఆయన ఒక మహిమ కలిగిన రాజు. యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి రాకమునుపు ఆయన ఎక్కడున్నాడు అనేది మనం చూస్తే మహిమలో ఉన్నట్లు బైబిల్ మనకి చెప్తా ఉంది. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం. యేసు ప్రభువు ఈ లోకానికి రాకమునుపు ఆయన ఎక్కడున్నాడు చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం మరి 5వ వచనాన్ని మనం చూస్తాం. తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ చాలు. అంటే లోకం పుట్టక మునుపు యేసు ప్రభువు ఎక్కడున్నాడు చెప్పండి? మహిమలో ఉన్నాడు. మహిమలో ఉన్న ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. 33 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఆయన ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. మరి ఎక్కడికి వెళ్ళాడు? లోకాసు వార్త 24వ అధ్యాయం. మహిమలో నుండి వచ్చిన ప్రభు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? మరండి, లోకాసు వార్త 24వ అధ్యాయం 26వ వచనం చదవండి. క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించిన అగత్యము కాదా? అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు? మహిమలో నుండి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాడు? మహిమలోకి వెళ్ళిపోయాడు. సో అందుకని ఆయన మహిమ కలిగిన దేవుడు. ఇప్పుడు మనం చూస్తున్న రేపొద్దున మనం కూడా వెళ్ళబోతున్న రాజ్యం ఎలాంటిదంటే మహిమ కలిగిన రాజ్యం. పరలోక రాజ్యం అంతా దేవుని మహిమతో నింపబడి ఉన్నట్లు మన బైబిల్లో చూస్తాం. ప్రకటన 21వ అధ్యాయం 10-11 వచనాలు చూస్తే దగ్గ మెరిసే ఆ ఒక మహిమ కలిగిన వాతావరణాన్ని పరలోక రాజ్యంలో మనము చూస్తాం. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అయితే దేవుడు తన ఏ మహిమలో ఉంటున్నాడు అంటే ఇది కూడా మనకు తెలియజేస్తుంది. చాలా బైబిల్లో చాలా వచ్చిన రాబట్టే శాశ్వతమైన మహిమలో ఉంటున్నవాడు అంట ఆయన. చూడండి, రండి, సమూయేలు రాసిన గ్రంథం 7వ అధ్యాయం
మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం ఒక్కొక్క మాట మీకు చదువు ఉంటుంది. 2వ సమూయేలు అనుకో ఒక్క నిమిషం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం 26లో మధ్యలో ఒక మాట్లాడబడింది. శాశ్వత మహిమ. ఎలాంటి మహిమ కలిగిన అంటే శాశ్వతమైన మహిమ. అది రాజుల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచ్చింది. అక్కడ మనం చూసాను. తేజో మహిమ కలిగిన వాడు. ఏ మహిమ అంటే ప్రభుది శాశ్వత మహిమ, తేజో మహిమ. కీర్తన కాదు, యోబు గ్రంథం 32వ అధ్యాయం 22వ వచనంలో భీకరమైన మహిమ కలిగిన వాడు ఆయన. చూడండి, యోబు గ్రంథం 37వ అధ్యాయం 22వ వచనంలో ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశం పుట్టును దేవుడు భీకరమైన మహిమను. ఏ మహిమ కలిగిన వాడు? భీకరమైన మహిమ కలిగిన వాడు, శాశ్వత మహిమ కలిగిన వాడు, తేజో మహిమ కలిగిన వాడు. ఇంకా బైబిల్ చూస్తే 104వ కీర్తన ఆయన మహిమ నిత్యముండును, నిత్యమైన మహిమ. 104వ కీర్తన 31 అనుకుంటా. కీర్తన 104 నిత్య మహిమ కలిగిన యెహోవా మహిమ నిత్యముండు. ఏ మహిమ కలిగిన వాడు అంటే నిత్య మహిమ కలిగిన వాడు. ఇలా మీరు బైబిల్లో చూస్తే ప్రభు అయిన యేసు గురించి మనం చూస్తే పేతురు దర్శనంలో ఏం చెప్తాడు తెలుసా? మేము ఆ దివ్య మహిమను చూసామంటాడు. ఏ మహిమ అంటాడంటే పేతురు రాసిన 2వ పత్రికన ఒక నిమిషం. పేతురు రాసిన 2వ పత్రిక దయచేసి 1వ అధ్యాయం 17వ వచనం చివరి భాగంలో చూస్తే ఆనందించుచున్నాను అనే శబ్దము మహాదివ్య మహిమ నుండి. ఏ మహిమ చెప్పండి? మహాదివ్య మహిమ. ఇలా చూస్తే యేసు తిరిగి వచ్చే రాకడ ఏ మహిమతో వస్తున్నాడంటే మత్తయి 24:30 వచనంలో మనం చూస్తాం. మహామహిమతో వస్తాడంట. ఏ మహిమ చెప్పండి? చూడు ఎన్ని రకాల పదాలు వాడాడు. సో ఆయన అంత మహిమ కలిగిన దేవుడు అనడానికి మనకి ఎన్ని ఆధారాలు. అధికమైన మహిమ అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. కొరింథీయులకు రాసిన పత్రిక ఏమంటే మహిమ నుండి అధికమైన మహిమ. మన ప్రభు అంత మహిమ కలిగిన వాడు. ఇప్పుడు చూడండి, సొలొమోను కట్టిన మందిరంలోనికి ఎందుకు ఆ మహిమ దిగింది? అసలు ఆ మందిరంలో ఏముంటే మందిరంలో మహిమ దిగుద్దో నేను కొన్ని విషయాలు క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది 2వ దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం మొట్టమొదటి విషయాన్ని మనం చూస్తాం. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకొని గర్భాలయమగు అతి పరిశుద్ధ స్థలమును కెరూబుల రెక్కల కింద దానిని ఉంచిరి. సో సంఘంలో తరతరాలు దేవునికి మహిమ ఉండాలంటే ఈ పద్ధతి మనం ఫాలో అవ్వాలి. బాగా అర్థం చేసుకోండి. అందుకన్నా కొన్నిసార్లు ఇలాంటి కొత్త సబ్జెక్టు మనం వినేటప్పుడు ఏంటంటే కొంచెం చాలా జాగ్రత్త వినాలి. ఇదే సబ్జెక్ట్ అంటే చెప్పండి, మ్యాథ్స్ సబ్జెక్ట్ మాట, లెక్కల సబ్జెక్ట్ మాట. అందుకే లెక్కల క్లాసులు చాలామంది ఏం చేస్తారంటే ఎగ్గొడతారు. ఇప్పుడు కూడా ఎగ్గొట్టారు కదా. ఎందుకంటే ఏది నేర్చుకుంటే మనం బాగుపడతామో మనకంటే ఎవరికి బాగా తెలుసు సార్. ఏది నేర్చుకుంటే మనం బాగుపడతామో మనకంటే సాతాను గడికి బాగా తెలుసు. అందుకే వాడు ఆ క్లాస్ మాత్రం మిస్ చేస్తాడు. నేను డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు వర్షాకాలం లాస్ట్ 2 క్లాసులు మిస్ అయ్యారు. వాస్తవం చెప్పంటే లాస్ట్ 2 క్లాసులే మెకానిక్ క్లాసు. నాకు ఆ విషయం తెలియదా. నేను నా కార్ వేసుకుని వెళ్తున్నప్పుడు దాంట్లో వాటర్ పోయాలనే విషయం నాకు తెలియక పాడు చేశా. నాకు అనిపించింది ఈ నెల రోజులు వెళ్ళిన క్లాసుల కంటే ఆ 2 రోజుల క్లాసులు వెళ్తే బెటర్ అంట. అసలైన క్లాసులు మిస్ అయ్యాను. దానివల్ల ఏమైందంటే కారు పాడైపోయింది. అందుకే సాతానికి బాగా తెలుసు నువ్వు ఏది వింటే బాగుపడతావు, ఏది వింటే ఆత్మసమైన మందిరం నిలబడతావో, కట్టబడతావో, సరిచేయబడతావో, దీవించబడతావో, దేవునికి మహిమ తీసుకొస్తావు వాడు తెలుసు. కాబట్టి ఆ క్లాస్ మాత్రం వాడు విన్నవాడు. ఎందుకు తెలుసా? వాడు మనకంటే తెలివైన వాడు. ఎవరు? మన వయసు ఎంత? బిలో 100 కదా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 100 సంవత్సరాల లోపలే. మరి వాడు వయసు ఎంత? ఏంటండి మరి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎన్ని విషయాలు చూస్తుంటాడు. మనలాంటి వల్ల ఎంతోమంది చూస్తుంటాడు కదా. అందుకని వాడికి తెలుసు మాట, ఇక్కడికి వెళ్ళొద్దు, ఇప్పుడు వెళ్ళొద్దు, ఇప్పుడు నిద్రపో. విచారం ఏంటంటే మందిరానికి వచ్చి కూడా నిద్రట పడుతుందో మరి నాకు అర్థం కాదు. నువ్వు మందిరానికి వచ్చి కూడా సాతాను ఎల్లు పర్లేదు, కానీ ఏం చేస్తామంటే పాటలంతసేపు ఓకే, తర్వాత వాక్యం చెప్పే టైం ఏం చేస్తుందో
మెల్లగా పడుకో. ఒక ఆమె మందులు నిద్రపోతున్నట్టు తిమ్మతంతో చెప్పాడు. ఏందమ్మా అంటే, అన్న ఇంటికాడ నిద్ర పట్టట్లేదు, అందుకే వస్తాడు మందిరానికి. ఇంటికాడ నిద్రే పట్టదంట, మందిరానికి వస్తాం కానీ ఫ్రీగా నిద్ర. సో నేను అందుకే చెప్తున్నాను, మందిరానికి వచ్చి కూడా నువ్వు నిద్రపోతున్నావు అంటే నీలో పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే సాతాను. అది నిజం, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రియల్ అదే నిజం. సరే, కొంచెం మనం ముందుకెళ్తే 2వ దినవృత్తాంతాలు 5వ అధ్యాయం ఎందుకు మహిమ దిగింది అంటే అక్కడ ఉన్న కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తా. ఫస్ట్ ఏంటంటే 7వ వచనం మనం చూస్తాం. యెహోవా నిబంధన మందసం తీసుకుని గర్భాలయమగు అతి పరిశుద్ధ స్థలములో కెరూబు రెక్కల కింద దాన్ని. సో మొట్టమొదట దేవుడు ఎక్కడ మహిమ పొందుతాడు, లేదా ఎక్కడ దేవుని మహిమ దిగుతుంది అంటే ఎక్కడైతే దేవుని మందసము ఉంటుందో. ఇకపోదు అంటే అదార్థం ఏంటంటే మందసం పట్టుకున్నారు. అప్పుడే ఏలి కోడలు డెలివరీ అవుతుంది. ఏమైంది? అయ్యా మందసం పట్టబడింది, మీ మామ చనిపోయాడు, తర్వాత నీ భర్త కూడా చనిపోయాడు, అంటే పో ఇతనికి పేరు ఏం పేరు పెట్టిన ఏకాబోదు. మా ఊరు పక్కన పిల్లిపాడు నా ఊరు ఉంది, పిల్లిపాడు తెలుసుగలక. ఆ ఊర్లో ఒకడు వద్దు 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 అంటే పుట్టాడంట. ఆడికి ఏం పేరు పెట్టేది తెలుసా? అనవసరం. స్కూల్లో టీచర్ తెలుసా నీకు? టీచర్ అడిగిందంట, ఏం పేరు అనవసరం అన్నమాట. ఇప్పుడు ఇంకేం పేరు పెట్టాలంటే ఈ ఏకాబోధన పేరు పెట్టు. ఎందుకంటే దేవుని మహిమ వెళ్ళిపోయింది. ఎందుకు? మందసం ఉండాల్సిన స్థలంలో ఉండకుండా మందసం పట్టబడినప్పుడు ఏమైపోవాలి చెప్పండి? దేవుని మహిమ. సో ఈ మందసం అంటే ఏమి కాదు, మందసం అంటే దేవుడు మనకు తోడు అని అర్థం. మందసం అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు మనకు తోడు. ఇశ్రాయేలీయులు వాళ్ళకు ఒక మూఢ నమ్మకం వచ్చేసింది. ఏంటి తెలుసా? మందసం మనతో ఉంటే ఇది తాయిత్య మహిమ అనుకున్నారు. అలా మాతో మందసం ఉంటే ఇంకా మేము గెలిచినట్టే అనుకున్నారు. అది ఒక విగ్రహారాధనలాగా అయిపోయింది వాళ్ళకి. దేవుడు అందుకే వారికి బుద్ధి చెప్పడానికి దాన్ని తీసుకెళ్ళిపోయాడు. సో మందసం అనేది దేవుడిని చూపిస్తుంది. ప్రభు ఏ సంఘములో ఆయన ఉండాల్సిన స్థలంలో ఉంటాడో అర్థమైంది. మళ్ళీ ప్రభు ఉంటాం అంటే ఇప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా వివాహానికి యేసుప్రభుని పిలిచినట్టు ఉంటుంది. కానీ తర్వాత ఆ అధ్యాయంలో మీరు అక్కరు వచ్చేంత వరకు ఆయనకి ప్రాధాన్యత ఇచ్చినట్టు మనకు కనబడ్డాడు. కొంతమందికి ఎలా ఉంటుందంటే ప్రభు ఉంటాడు వాళ్ళు, కానీ ప్రభుకి ఉండాల్సిన ప్రాధాన్యత ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టరు. సో కెరూబుల మధ్య మందసం ఉండవలసిన స్థలంలో ఎప్పుడైతే మందసం ఉందో అప్పుడు దేవుని మహిమ తిరిగి వస్తుంది. సో మందసాన్ని కూడా ఇష్టానుసారమైన పద్ధతిలో తీసుకెళ్ళే అది కూడా చేయకూడదు. ఒకసారి దావీదు ఈ ప్రయత్నం చేసాడు. ఏంటి ఆ ప్రయత్నం అంటే దేవుని మందసాన్ని తీసుకురావాలని చాలా వైభవంగా మంచి భారీ ప్లాన్తో చేశాడు. కానీ ఏమైందంటే అక్కడ ఉజ్జా అనే వ్యక్తి చనిపోయాడు. అతను ఏదో చేయాలనుకున్నాడు సొంత ప్లాన్తో, కొత్త బండ్లు ఇవన్నీ చేశాడు. కానీ పద్ధతి ఎప్పుడు కూడా మందసం ఉండాల్సిన స్థలంలో ఉండాల్సిన పద్ధతులు లేవి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. ఎప్పుడైతే సొలొమోను అలాగా మందిరం కట్టిన తర్వాత ఆ పద్ధతి కరెక్ట్గా చేశాడు. అందుకే ఆ మాట ఏంటంటే యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకుని గర్భాలయముకు అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల 2 రెక్కల కింద దానిని ఉంచాడు. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో, సంఘ జీవితంలో ప్రభువుని నీ జీవితంలో ఉండాల్సిన ప్లేస్లో నువ్వు పెడితే నీ జీవితం ఏం చూడగలవు తెలుసా? మహిమను చూడగలవు. నీ సంఘంలో ఏం చూడగలవు తెలుసా? మహిమను చూడగలవు. నీ కుటుంబంలో ఏం చూడగలవు తెలుసా? మహిమను చూడగలవు. ప్రభుకి ప్రాధాన్యత ఇవ్వకపోతే, ఆయనకు ఇవ్వాల్సిన స్థానం ఆయనకు ఇవ్వకపోతే ఆ కుటుంబంలో, ఆ సంఘంలో, ఆ వ్యక్తి జీవితంలో దేవుని మహిమ అసలు చూడలేము. ఇది మనం చూద్దాం. సో ఎందుకు సొలొమోను కట్టిన మందిరంలో పైనుంచి మహిమ దిగిందంటే మందసం ఉంచారు రైట్ ప్లేస్లో. రెండోది ఏమున్నాయి ఆ మందిరంలో చూడండి. రాజుల 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం, క్షమించండి 2వ దినవృత్తాంతాలు 5వ అధ్యాయం. రెండవదిగా ఆ మందిరంలో ఏమున్నాయి ఇప్పుడు మనం చూస్తాం.
10వ చదవండి. 10వ ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి వెళ్ళిన తర్వాత యెహోవా హోరేబు నందు వారితో నిబంధన చేసిన మోషే ఆ మందసమును ఉంచిన 2 రాతి పలకలు తప్ప చాలు. ఇప్పుడు ఏమున్నాయి చెప్పండి, ఏమన్నాయంటే రాతి పలకలు ఉన్నాయి. సో దేవుని మహిమ దిగడానికి రెండో కారణం ఇదే అని చెప్పాలి. ఏంటి ఆ కారణం చెప్పండి అంటే దేవుని వాక్యం, దేవుని ధర్మశాస్త్రం. చూడండి, చాలామంది జీవితాల్లో ఎందుకు మహిమ చూడలేకపోతున్నాం అంటే ఇదే కారణం. వారు దేనికి ప్రాధాన్యం ఇవ్వట్లేదో చెప్పండి, వాక్యానికి వారి జీవితంలో ఏమవట్లేదు చెప్పండి, ప్రాధాన్యత ఇవ్వటం. అసలు మనకి నిజమైన ఆహారం ఏంటో తెలుసా? ఒక క్రైస్తవుడు నిజంగా అలాగే బాప్తిసం పొందిన తర్వాత అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో అతడు బాప్తిసం పొందిన తర్వాత ఆహారం తీసుకుని బలపడంట. ఏంటి ఆహారం? చెప్పండి, వాక్యం అనే ఆహారం. యెహెజ్కేలు గ్రంథం దయచేసి 3వ అధ్యాయం చూడండి. ఏంటి ఆహారం మనం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారంగా తీసుకుని దాంతో నీ కడుపు నింపుకోనమని. తర్వాత ఇర్మియా గ్రంథం దయచేసి 16వ అధ్యాయం, బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 16. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 15వ అధ్యాయం 16వ వచనం. 15-16. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. సో ఏంటి ఆహారం? దేవుడు మనకి ఇచ్చిన ఆహారం చెప్పండి, వాక్యం అనే ఆహారం. ఏ ఆహారం కావాలి మనకి చెప్పండి? సో మనం ఎంత తింటున్నాం? ఇది వాక్య ప్రశ్న. ఒక ఆయన ఇలాగ వాక్యం విన్న తర్వాత ఇంటికి వెళ్ళి రోజు వాక్యం తింటున్నాడట. ఒక నెల తర్వాత మరలా మందిరానికి వస్తే ఆయన చేతిలో బైబిల్లో ఆదికాండం 30వ అధ్యాయం వరకు లేవంట. అరే ఏమైంది బాబు, ఏమైంది బైబిల్ ఏమైంది చిరిగిపోయిందంటే, అన్న మీరు చెప్పిన వాక్యం నేను విన్నానన్నా, నీకు దొరకగా నువ్వేం చేయాలి, నా మాట దొరకగా వాటిని భుజించాను కదా. మొదటి రోజు నుంచి ప్రారంభించాను. ఆదికాండం 1వ అధ్యాయం తినేశాడు. ఆదికాండం 2వ అధ్యాయం తింటామంటే ఎట్ట కాదు, ఏమైనా అర్థమైంది, అట్టదంగా వెళ్ళిపోయింది. ఈ రోజుల్లో అంటే వాక్యానికి వస్తున్న ప్రాధాన్యత ఇవ్వట్లేదండి. వాక్యాన్ని మనం ఎంత చదువుతున్నాం, ఎంత ధ్యానం చేస్తాం. ఒకవేళ మనకి వాక్యం గుర్తుండకపోవచ్చు. తిమోతికి ఎప్పుడు చెప్తారు, ఒక వచ్చి అన్నంట, అన్న ఎన్ని వాక్యాలు చదివినా గుర్తుండలేదు, మరి ఇంకెందుకు చదవటం, అందుకే నేను చదవట్లేదంటే అప్పుడు తిమోతిలో మాట చెప్పాడు, ఒక బుట్ట నిండా నీళ్లు తీస్తే ఎన్ని నీళ్ళు ఉంటాయి బుట్టలో? నీళ్ళు ఏమైనా మిగులుతాయా? ఏం మిగలవు. మరి 100 సార్లు నీళ్ళు లేకపోతే, కనీసం 100 సార్లు లేకపోతే ఎన్ని మిగులుతాయి? కొన్నిటి మిగులుతాయా? ఏముండవు. కానీ ఏం జరుగుతుంది తెలుసా? బుట్ట కడగబడుతుంది. అర్థమైందా? ఒక్కసారి 2 సార్లు 100 సార్లు బుట్టలు లేపితే బుట్టలో ఉన్న మురికంతా ఒక వాక్యాన్ని గుర్తుండకపోవచ్చు. వాక్యంతో మాట్లాడితే నేను దర్శిస్తుంది, నేను సరిచేస్తుంది, నీ పతనాలు చూపిస్తుంది, నీ లోటుపాటు చూపిస్తుంది, నువ్వు ఎక్కడ తప్పు చేసావో చూపిస్తుంది, నువ్వు ఎలా ఉండాలో చూపిస్తుంది, నువ్వు ఎలా జీవించాలో చూపిస్తుంది. అందుకని మన వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. సో ఈ వాక్యం మనం బ్రతికించేది, ఈ వాక్యం మనం బలపరిచేది, ఈ వాక్యం మన పాదాలకు దీపం. నిన్ను బలపరిచేది ఇదే, నిన్ను ఆదరించేది ఇదే. నా బాధల్లో ఈ వాక్యం ఏమంటాడు? నెమ్మదిచ్చింది. నిన్ను బలపరిచేది ఈ వాక్యమే, నేను తృప్తిపరిచేది ఈ వాక్యమే. సో మనం ఈ వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వం చాలాసార్లు. అందుకే నేను అంటే వాక్యాన్ని ఎక్కువ చదవాలి. నేను ఏదన్నా బైబిల్ క్విజ్ ఉంటే కనుక నేను చిన్నప్పటి నుంచి కూడా కంఠస్థం చేసేవాడు అనమాట, పుస్తకాలు. అట్లా నేను చాలాసార్లు బైబిల్ చదువుంటాను. ఎన్నిసార్లు చదువుంటానో మనకి తెలియదు. లెక్క పెడితే ఒకసారి ఆయన చెప్పాడు, అట్లా లెక్క పెట్టవద్దు, ఎందుకు మళ్ళీ అదొక అతిశయంగా అవుతుందంటే అప్పటి నుంచి వదిలేసాను. వాక్యం చదవండి, వాక్యం గుర్తుపెట్టుకోండి. మన లోపల అన్నీ గుర్తుపెట్టుకుంటాం కదా. ఎవరు డబ్బులు అవ్వాలో గుర్తుంటుంది, ఎంత వడ్డీకి ఇచ్చామో గుర్తుంటుంది, ఎన్ని నెలలో గుర్తుంటుంది, బారు వడ్డీ చక్రవడ్డీ మరి ఆ వడ్డీలన్నీ గుర్తుంటాయి. కానీ ఏది గుర్తుంటుందంటే వాక్యం గుర్తుంటుంది. లోకం అంతా గుర్తుంటుంది, లోకంలో న్యూస్ అంతా గుర్తుంటుంది మనకి. ఉదయం వేసామంటే పేపర్ చదవకుండా కొంతమంది ఉండరు, ఖచ్చితంగా పేపర్ చదవాలి. కానీ బైబిల్ చదివామంటే చదవం. ఈరోజు అంటాను, అమెరికా నుంచి ఎవరైనా మీకు ఉత్తరం రాస్తే చదవకుండా ఉంటారా? అమ్మో, అమెరికా నుంచి ఉత్తరం వచ్చిందంటే చదువు రాపోయినా చదువు వచ్చిన దగ్గరికి వెళ్ళి చదివించుకుంటాం. ఇది పరలోకం నుంచి వచ్చిన ప్రేమ లేఖ, దేవుని మాటలు. నిన్ను ప్రేమించి దేవుడు రాసిన లేఖనాలు కాబట్టి ఎలా చదవాలి.
సో ధర్మశాస్త్రం నీ దగ్గర ఉంటే నీకేం కలుగుతుంది చెప్పండి? మహిమ. దేవుడికి మహిమ తీసుకొస్తాం. అది వ్యక్తి అయినా, అది కుటుంబమైనా, అది సంఘమైనా, ఎవరైనా. నువ్వు వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అంటే, వాక్యం అంటే ఎవరో కాదు, యోహాను 1:1 ప్రారంభం. ఎవరు? వాక్యమే దేవుడు. 2 ఆ మహిమ దిగటానికి రెండో కారణం ఏంటంటే రాతి పలకలు ఉన్నాయి. 3వది రండి సమయంలో 2వ దినవృత్తాంతాల గ్రంథం, దినవృత్తాంతాల 2వ గ్రంథం, దయచేసి 5వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూద్దాం. యాజకులు పరిశుద్ధ స్థలం నుండి బయలుదేరి వచ్చినప్పుడు అక్కడ కూడిన యాజకులందరూ తమ వంతులు చూడకుండా చాలు తమ్ముడు తాము ప్రతిష్ఠించుకునేది. ఇక్కడ ఒక 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. యాజకులు తమ వంతులు చూడకుండా పనిచేశారు. ప్రతిష్ఠించుకున్నారంటే అక్కడ యాజకు పరిచయం చేశారు. బలి అర్పించడం, విస్తారమైన బలులు. చూడండి ఎన్ని బలులు అర్పించాడని మనం చూస్తే 5వ వచనం చూడండి. రాజైన సొలొమోను ఇశ్రాయేలు సమాజకులందరూ లెక్కింప సఖ్యము కాని గొర్రెలను, పశువులను. కాబట్టి ఎవరు అర్పించాలి? ఒక పద్ధతి ఉంది. ఎవరు అర్పించాలి, ఎవరు పాటలు పాడాలి, ఎవరు వాయిద్యాలు వాయించాలి, ఇవన్నీ పద్ధతి ఉంది. కానీ అక్కడ సమయం ఏంటంటే దేవుని మహిమ దిగటానికి రెడీగా ఉంది. లెక్కింపలేని బలులు అర్పించాడు. ఇప్పుడు యాజకులు ఈ బలి నాది కాదు, ఇది ఆలోపించాల్సిన బలి, ఇప్పుడు నా టైం ఇంకా రాలేదు, నా గోత్రాన్ని ఇంకా పిలవలేదు అని అనుకోలేదట. తమ్మును తామును ఎలా ప్రతిష్ఠించుకున్నారంటే వంతులు చూడలేదు. చూడండి మన సంఘాల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా ఎప్పుడు పని అవుతుందో చెప్పండి? ఎప్పుడు పని అవుతుంది అంటే వంతులు చూస్తే మాత్రం పని అవుతుంది. యాజకులు అయినప్పటికీ కూడా వాళ్ళకు నియమించబడిన అందుకని మనం జకర్యా గురించి కూడా మనం చూస్తే తన తరగతి క్రమం చొప్పున తనకి యాజక సేవ చేస్తున్నాడు. ఇదంతా దావీదు నిర్ణయించాడు. ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, 20 ఎన్ని లెక్కేసాయన్నమాట. ఇశ్రాయేల్ గోత్రాలన్నింటిని లెక్కేసి ఈ నెల ఇల్లు, ఈ నెల ఇల్లు. కానీ అక్కడ ఎందుకంటే ఎవ్వరు కూడా వంతులు చూడకుండా వాళ్ళు పని చేశారు. ఈరోజు నేను అంటాను, దేవుని మొదలు దేవుని మహిమ ఎప్పుడు దిగుద్దంటే వంతులు వేసుకుంటే దిగదు. వంతులతో పనిచేస్తే దేవుడికి మహిమ తేలేదు. ఇది నాది కాదు అనకూడదు. మీకు తెలుసా, నిర్గమాకాండం 17వ అధ్యాయంలో మొట్టమొదటి యుద్ధం అమాలేకీయులతో ఇశ్రాయేలుకి జరుగుతుంది. అక్కడ జరుగుతున్నప్పుడు మోషే చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచారు. మోషే చేయి కింద తీసినప్పుడు అమాలేకీయులు గెలిచారు. మోషే చేతులు బరువెక్కగా అని రాయబడింది. మోషే చేతులు బరువెక్కగా అంటే కింద ఎవరున్నారంటే అహరోను, హూరు అని 2 ఉన్నారు. వాళ్ళని గమనించారు. మోషే పిలిస్తే వెళ్దాం అనుకున్నారా? మోషే పిలిచాడా? మోషే పిలవకపోయినా మోషే చేయి బరువెక్కిందని అర్థం చేసుకుని వాళ్ళంతటా వాళ్ళు ప్రోత్సహించుకునే పని ఎప్పుడైతే ఆ చేతులను వారు ఆదుకున్నారో ఇశ్రాయేలు అందరూ కూడా ఏమయ్యారు? గెలిచారు. ఇది నా పని కాదు, ఇది నాకు చెప్పలేదు, ఇది నేను చేయను, ఇది వాళ్ళు చెయ్యాలి, ఇది వాళ్ళ డ్యూటీ అనుకున్నంతసేపు మన జీవితంలో మహిమ చూడలేదు. దేవునికి మహిమ తేలేదు. దేవుడు మన ద్వారా గణపరచబడడు. మన సంఘాలు దేవునికి మహిమను మనము తీసుకురాలేము. చూడండి, నేనంటాను, ఒక మంచి మనసు కలిగిన వ్యక్తి ఇలాంటి వంతులు చూడడు. ఇప్పుడు అక్కడ చెప్పులు దారిలో అడ్డంగా ఉన్నాయనుకోండి, 5 చెప్పులు డ్యూటీ కాదు, నాది కాదు అనుకుంటారా? అలా ఉన్నంత వరకు నీ కుటుంబం దీవించబడదు, మీ సంఘం దీవించబడదు, దేవుని మహిమ మీ దగ్గరికి దిగి రాదు. వంతులు చూడుకుని మనం ఏం చేయాలి? ఇంకోటి ప్రతిష్ఠించుకోవాలి. దేవుడికి ప్రతిష్ఠించడం అనేది వ్యక్తిగతంగా జరిగేది. అర్థమైందా? ఇప్పుడు ఎవరో చెప్తే చేసేది కాదు. నీకు నువ్వు దేవునికి సమర్పించుకున్నట్టు అనేది జరగాల. నువ్వు నిజంగా దేవునికి సమర్పించుకుంటే దేవుని ఇంట్లో పని చేయకుండా ఉండదు. నేను కరీంనగర్లో సేవ చేశాను. కరెక్ట్గా 17 సంవత్సరాల కింద అక్కడ ఉన్నాను. కరీంనగర్లో సేవ చేస్తున్నప్పుడు ఇలాగ వాక్యం చెప్పాను, దేవుని మందిరంలో పని చేయాలి అన్న. అక్కడ అందరికీ డబ్బులు ఎక్కువ, అందరూ ఎంప్లాయీస్ అన్నమాట. ప్రతి వాళ్ళకి దగ్గర 1 లక్ష పైన జీతం. వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ వారానికి హాన్ తీసుకొచ్చి కూలి పెట్టారు మందిరానికి. రోజు ఆ వచ్చి కడిగి ఓడుస్తారు.
ఇంకా హైదరాబాద్లో కొన్ని స్థలాలు ఉన్నాయి, పేర్లు కూడా చెప్పాము ఎందుకంటే లైవ్ కూడా ఉంది. బల్ల కూడా వాచ్మెనే చేసి పెడతారు మన మందిరాల్లో. అది దేవుడికి మహిమేనా? అంటే దేవుడు ఇవ్వలేదా? అంటే నేను అంటాను, మనంగా దేవుడికి సమర్పించుకొని మనంగా కష్టపడి చేస్తే దేవుడికి అది ఒకరోజు బహుమానం. కొలస్సీ పత్రిక 3:22 మనం చూస్తే ప్రభు వలన స్వాస్థ్యం ప్రతిఫలంగా పొందుదామని ఎరిగి చూస్తాం. ఒకసారి వచ్చిన కొలస్సీలకు రాసిన పత్రిక దయచేసి 3వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక దయచేసి 3వ అధ్యాయం 23 ప్రభు వలన స్వాస్థ్యము ప్రతిఫలంగా పొందుదామని ఎరుగుదాము గనుక మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తుకు. నేను కైకిలూరులో సేవ చేసే టైంలో అక్కడ పాత్రలు కడిగే ప్లేస్లో ఈ వాక్యం రాయించా. పాత్రలు కడతారు కదా, గిన్నెలు కడతారు కదా, అక్కడ ఈ వాక్యం రాయించా. అక్కడ లేనిపోయింది దీక్షల సౌండ్ పెద్ద కొత్తయేమో అని, పద్దాక మాకే చెప్తున్నారంట అన్న టపా టపా పడతారేమో అని అక్కడ రాయించాయి. ఏది చేసినా ఎవరి కోసం చేద్దాం చెప్పండి? మనం ఎవరి కోసం చేస్తాము? రాజుల కోసమా చేసేది, లేకపోతే ఇంకా సంఘ పెద్దల కోసమే చేసేది? నువ్వు పనిచేస్తే నీకు ప్రతిఫలం, నేను పనిచేస్తే నాకు ప్రతిఫలం. సో ఒక రోజు దేవుడి ముందు మనం నిలబడాలి. గుర్తుపెట్టుకోండి. పని తప్పించుకున్న దొంగలు చాలామంది ఉంటారు. కరెక్ట్గా దేవుని ఇంట్లో పనిచేసే టైంలో వాళ్ళు కనపడరు. పనంతా అయిపోయిన తర్వాత అప్పుడు కనపడతారు. అన్న ఎంత ట్రై చేశాను అంటాడు. అది దేవుడు తెలుసు, ఆయన చూస్తాడు. నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు అనుకున్నావు, నువ్వే అంతే కదా. నువ్వు పని చేయనప్పుడు రేపు పొద్దున అది భగవద్గీత ఏం ఆశిస్తావు? బైబిల్ మాట్లాడుతుంటే పనివాడు జీతానికి పాత్రుడు. ఆయన జీతం ఆయన యొద్ద ఉన్నది, ఆయన జీతం సిద్ధపరిచేది మన కొరకు రాయబడింది. ప్రకటన 22:12 ఇదిగో నేను తరుగు వచ్చున్నాను, వాని క్రియ చెప్తున్నా ప్రతి వానికి చురుకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద. రేపు పొద్దున అందరం నిలబడిన తర్వాత ఏ మొహంతో నిలబడతావు? ఏం చేసేవాడిని నిలబడతావు? ఏం ప్రయాసపడ్డామని నిలబడతావు? ఏం సమర్పించుకున్నామని నిలబడతావు? ఆ రోజు సిగ్గుపడతాము. అందుకే ప్రభువుని ఎదుర్కొనేటప్పుడు సిగ్గుపడనక్కర్లేని ముఖం వానికి మనం నిలబడాలంట. సరిగా మనం పని చేస్తే సిగ్గుపడము కదా. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పంటే 3 విషయాలు. ఎందుకు ఆ మహిమ దిగిందంటే ఆ మందిరంలో మందసం ఉంది. ఎందుకు ఆ మహిమ దిగిందంటే ఆ మందిరంలో రాతి పలకలు ఉన్నాయి. ఎందుకు ఆ మందిరం దిగిందంటే ఆ మందిరంలో వంతులు చురుకునే యాజకులు ప్రతిష్ఠించుకున్నారు. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం. ఎందుకు మహిమ దిగింది? ఆ మందిరంలో ఏముంది? దేవుని తేజో మహిమ దిగటానికి కలిగిన కారణం ఏంటి? చూడండి, ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రండి సమయంలో 12వ వచనం మనం చూస్తాం. 12వ వచనం. ఆసాపు హేమాను ఎదుతోను సంబంధమైన వారందరూ వారి కుమారులకును సహోదరులకును పాఠకులైన లేవీలందరూ సన్నపు నార వస్త్రములు ధరించుకొని. చాలు. సో సన్నపు నార వస్త్రాలు మనకేం జ్ఞాపకం చేస్తున్నాయంటే పరిశుద్ధ జీవితాన్ని గుర్తు చేస్తున్నాయి. అందుకని గొర్రెపిల్ల భార్య యొక్క వస్త్రాల గురించి ప్రకటన గ్రంథం 19లో మాట్లాడుతూ చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం దయచేసి 19వ అధ్యాయం 8వ వచనం చదవండి. మరియు ఆమె ధరించుకుంటకు ప్రకాశమును నిర్మలమైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడును, అవి పరిశుద్ధుల నీతి. సో ఇప్పుడు సన్నపు నార బట్టలు ఏం చూపిస్తుందో చెప్పండి? పరిశుద్ధులు, నీతి క్రియలు, పరిశుద్ధులు. అందుకే సన్నపు నార బట్టలు ఉదయకాలం కూడా నేను జ్ఞాపకం చేశాను. ఆ దేవాలయానికి ఆ ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారాన్ని కుట్టిన తెరకున్న 4 కళలు ఒకటి నార బట్టలు. ఇది తెలుపుని పరిశుద్ధతను చూస్తుంది. సో దేవుడు ఎక్కడ మహిమ పొందారు తెలుసా? ఎవరు మహిమ పొందారు తెలుసా? ఎప్పుడు మహిమ పొందారు తెలుసా? నువ్వు పరిశుద్ధుడిగా జీవించినప్పుడే. అర్థమైందా? దేవాలయానికి రావటం కాదు, దేవాలయంలో మనం రూపాంతరం చెందడం చాలా ఇంపార్టెంట్. నేను ఎన్నిసార్లు ఎంతకాలం నుంచి మందిరానికి వస్తానో దేవుడు ఎప్పుడు చూడటం ఎంత నువ్వు రూపాంతరం చెందావు. అర్థమైందా?
రూపాంతరం మనం చెందకపోతే లాభం లేదు. చూడండి, అందుకే మనం మత్తయి 17వ అధ్యాయంలో కూడా చూస్తే వారు రూపాంతర కొండ దగ్గరికి వెళ్ళారు. అక్కడ కేవలం దేవుని మహిమ మనం చూడగలం. వాళ్ళు ఒక్కసారి కళ్ళు తిరుగుతంగానే అక్కడేం కనపడుతుందంటే తెల్లని మేఘం. చూడండి, అక్కడ పరిశుద్ధత లేకుండా ప్రభువును ఎవరు చూడలేరు. అందుకనే నా కొరకు పరిశుద్ధ స్థలాన్ని మాత్రం నిర్మించు, ఎందుకంటే అక్కడ పరిశుద్ధ లేకపోతే నేను నివసించలేను. ఎందుకు చెప్పాడు తెలుసా? మన ప్రభు పరిశుద్ధుడు. లేవి కాలంలో ఆయన ఏమన్నాడంటే, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులే అండి. మీరు బైబిల్ అంతా తరచి చూడండి, ఓపెన్గా అసలు అన్ని గమనించి చూడండి. ఆయన పరిశుద్ధుడు, ఆయన నామం పరిశుద్ధం. ఆయన నామం బైబిల్ ఆ మాట రాయబడింది. లోకసువార్త 1వ అధ్యాయం 49వ చివరి మాటలో ఆయన నామం పరిశుద్ధం అని రాయబడింది. తిమోతి రాసిన పత్రికలో మనం చూస్తాం 3వ అధ్యాయం 12-14 మనం చూస్తే పరిశుద్ధ లేఖనాలు కలిగిన వాడు ఆయన. అందుకని ప్రపంచంలో ఈ గ్రంథాలకు ఉన్న పేరు దేనికి లేదు. ఏం గ్రంథం చెప్పండి? ఒక ఆయన అన్ని బుక్స్లో బైబిల్ అమ్ముతుంటే ఒక ఆయన కోపం వచ్చి, మా గ్రంథంతో సంబంధించి కాదు, ఇది తీసుకెళ్ళి పక్కన పెట్టి ఒక్కడ సపరేట్ పెట్టాలంటే ఇంకో ఆయన వచ్చి కరెక్ట్ చేసావు, వాటితో కలపకూడదు అన్నట్టు. అన్నిటితో కలిపేది కాదు ఇది. ప్రపంచంలో ఏకైక పరిశుద్ధ గ్రంథం. దీని టైటిల్ దేనికి లేదు. చూడండి, కొన్ని లక్షల పుస్తకాలు చూస్తుంటామేమో, కానీ పరిశుద్ధ గ్రంథం ఎక్కడ ఉందా? హోలీ బైబిల్. ఇదొక్కటే మాత్రమే. ఇంకా అన్ని ఆ పుస్తకాలు ఈయన పుస్తకాలు. నేను ఒక పుస్తకం చదివాను, క్రైస్తవుడండి. దాని కింద రాశాడు నాచే రాయబడిన గ్రంథం అని రాశాడు, పెద్ద లెటర్స్. నాచే రాయబడిన గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. ఇంకా మీరు చూడండి, ఆయన దూతలకి పేరు తెలుసా? పరిశుద్ధ దూతలు అని రాయబడింది. తర్వాత ఆయన ఆలయం ఎలాంటి తెలుసా? పరిశుద్ధ ఆలయం. ఆయన పొద్దున మన కొరకు సిద్ధపరిచే పరలోకం ఎలాంటి తెలుసా? బైబిల్లో రాయబడింది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనంలో, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం పరిశుద్ధమను చూశారన్నమాట. ప్రకటన గ్రంథం దయచేసి 21వ అధ్యాయం 2వ వచనం చూస్తుంది. నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణం. ఏ పట్టణం చెప్పండి? ఆయన రక్తం పరిశుద్ధం, ఆయన జీవితం పరిశుద్ధం. సో అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, పరిశుద్ధత ఎక్కడ ఉంటుందో, సన్నపు నార వస్త్రాలు ఎవరు ధరిస్తారో అక్కడ మాత్రం దేవుడు తన మహిమను తీసుకొస్తాడు. ఈరోజు నా జీవితంలో ఒకవేళ పరిశుద్ధత లేకపోతే నా ద్వారా దేవుడికి మహిమ రాదు. మీ ద్వారా, మీ కుటుంబం ద్వారా, మీ సంఘాల ద్వారా దేవుడికి మహిమ రావాలంటే ఏం చూస్తారు దేవుడు తెలుసా? నీలో క్వాలిటీ ఏం చూస్తాడు అనుకుంటావు. నీకు ఎంత టాలెంట్ ఉన్నదని దేవుడు ఎప్పుడు చూడు. నువ్వెంత జ్ఞానం కలిగిన వాడు అనేది ఎప్పుడు చూడు. నువ్వు ఎన్ని నేర్చుకున్నావు అనేది ఎప్పుడు చూడు. నీలో ఎంత పరిశుద్ధత ఉంది అనేది చూస్తాడు. కొంతమంది రైటర్స్ నేను చూశాను, పుస్తకాలు రాసిన వ్యక్తుల్లో ఒక ఆయన రాజారావు గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఏం చదువుకోలేదంట, 66 గ్రంథాల మీద వ్యాఖ్యానం రాశాడు. ఇప్పుడు ఎట్లా రాశాడు అంటే నాకు అనిపించింది అది దేవుని పరిశుద్ధ జ్ఞానం. అర్థమైందా? బైబిల్లో రాయబడింది పైనుంచి వచ్చే జ్ఞానమే పరిశుద్ధ జ్ఞానం. ఈ పరిశుద్ధత నీలో ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు, ఎక్కడికి వెళ్ళి వాడుకుంటాడు. పరిశుద్ధత మాత్రం నీళ్ళు లోపిస్తే దేవుడు నిన్ను ఎక్కడికి కూడా వాడుకోలేడు. సో ఇప్పుడు దేవుని మహిమ దిగాలంటే మందస్సం ఉండాలి, దేవుని మహిమ దిగాలంటే ధర్మశాస్త్రం ఉండాలి, రాతి పలకలు వాక్యం ఉండాలి. దేవుని మహిమ దిగాలంటే వంతులు చూడకుండా ప్రతిష్ఠించుకోవాలి. దేవుని మహిమ చూడాలంటే చెప్పండి నార వస్త్రాలు ధరించాలి. సరే, మనం చూస్తాం 2 దినవృత్తాంతాలు 5వ అధ్యాయం. దేవుని మహిమ, దేవుని నివాస స్థలంలో ఆయన మహిమ దిగాలంటే ఏం చేయాలి చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 5వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 5వ అధ్యాయం. దయచేసి సమయంలో 12వ వచనం మనం చూస్తాం. 12వ వచనం. యాజకులు ఉండాల్సిన స్థానములు వారు ఉన్నారు. అంటే ఇవన్నీ నేను చూపించలేదు, మీకు టైం అయిపోయింది కాబట్టి. యాజకులు ఎక్కడ ఉండాలి? తూర్పు పెట్టిన. ఈ రోజుల్లో చూడండి ఎట్లా అయిపోయిందంటే, దినాలు మారిపోద్ది. మీరు చూడండి, ఎవరికి దేవుడు ఏ స్థానం ఇచ్చాడో వాళ్ళు అక్కడే ఉంటే మహిమ ఉంటుంది. యాజకులు ఉండాల్సిన స్థానంలో, అయ్యా మోషే నువ్వు కొండ వ్యక్తం ముసలోడివి, నువ్వు దిగే మేము వ్యక్తం అని యెహోషువ అంటే కుదరదు. యెహోషువ కింద యుద్ధం ఆడాలి.
మోషే చేతులెత్తి ప్రార్థన చేయాలి, అహరోను హూరును ఆదుకోవాలి. ఈ లైన్ ఎప్పుడైతే మారుతుందో ఆ సంఘంలో గొడవలే. ఎవరు ఎక్కడ ఉండాలో వాళ్ళు అక్కడ ఉన్నప్పుడే. మన భాషలో చెప్పిన గుర్రం పని అదే కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. అపోస్తుల పని అపోస్తులే చేయాలి. సహకారులు సహకారులకే ఉండాలి. ప్రారంభంలో బాగానే ఉంటాయి మన సంఘాల్లో, కానీ ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? ఎవరు నడిపించాలో వారు నడిపించట్ల, ఎవరు నడిపించకూడదో వాళ్ళు నడిపించారు. ఒప్పుకోకపోయినా నిజమిదే, అర్థమైందా? దైవజనుడు ఉండాల్సిన ప్లేస్లో దైవజనుడే ఉండాలి, సహకారులు ఉండాల్సిన ప్లేస్లో సహకారులే ఉండాలి, యవనస్తులు ఉండాల్సిన ప్లేస్లో యవనస్తులే ఉండాలి. ఈ రూట్ ఎప్పుడైతే మారుతుందో అక్కడ దేవుడు పనిచేయడు. అందుకని మీరు బైబిల్ కొత్త నిబంధనలు చూస్తే కూడా అపోస్తులు, తర్వాత పరిచారకులు, తర్వాత సువార్తికులు, అపోస్తులు, ఈ పద్ధతి ఉంది అక్కడ. దేవుడు శరీరంలో అమర్చాడంట. ఏది ఎక్కడ ఉండాలో అది అక్కడే ఉండాలి. ఇప్పుడు కళ్ళు ఇక్కడ ఉండాలని ఇక్కడ పెట్టాడు. కళ్ళు ఇక్కడ కాకుండా కిందకు ఉంటే ఈ శరీరంలో మనం అందరం అవయవం కదా, ఏ అవయవం ఏం చేయాలి? ఈ చేత్తో చేసే పనులు ఈ చేత్తోనే చేయాలి, ఈ చేతితో చేసే పనులు ఈ చేత్తోనే చేయాలి. లేదు కొద్ది రివర్స్ అంటే మొత్తం తేడా అయిపోద్ది. అలాగే దైవజనుడు తూర్పు దిక్కున బలిపీఠానికి ఎక్కడ పెట్టాడు దేవుడు అక్కడ ఉండాలి, ఆయన ముఖ దర్శనం చేయాలి. లేదు నాకు కూడా పాటలు వచ్చు, నేను కూడా వాక్యం చెప్తాను కూర్చోన్నాను అనుకోండి, అంత తేడా అయిపోద్ది, అక్కడ దేవుడు పని చేయడు. ఇంకో 2 విషయాలు చెప్పి ముగించేస్తా క్లుప్తంగా. రండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం. దేవుని తేజు మహిమ ఆయన నివాస స్థలంలో ఎందుకు దిగింది? 1 మందస్సం, 2 రాతి పలకలు, 3 వంత చోటుకుని ప్రతిష్ఠించుకున్నారు, 4 నార వస్త్రం ధరించుకున్నారు, 5 తూర్పు తట్టు నిలిచిరి, 6 వారిలో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారు పాటకు ఏకస్వరంతో యెహోవా కృతజ్ఞతలు చెల్లించుచుంటారు. 6వది నేనేం చెప్పాలనుకున్నా అంటే, ఆ సంఘంలో దేవుడు మహిమ ఎందుకు దిగిందంటే, ఆ మందిరంలో దేవుడు మహిమ ఎందుకు దిగిందంటే వాళ్ళు బోరలు ఊదేరు. ఏం ఊదారు చెప్పండి? బోరలు. కొత్త నిబంధనలో ఈ బోర దేనికి సాదృశ్యం ఉందంటే అదే సువార్త. ఏం చెప్పండి? సువార్త. ఈ సువార్త పరిచర్య ఏ సంఘంలో జరుగుద్దో అక్కడ ఉజ్జీవం ఉంటుంది. మీరు చూడండి, సువార్త పరిచర్య ఏ సంఘంలో కనపడదో అక్కడ ఏముండదు తెలుసా? ఉజ్జీవం ఉండదు. చాలామంది దేవుని గురించిన మాట సువార్త చెప్పడం ఆపేశారు. నేను మా ఆదివారంలో ప్రస్తుతం ఇప్పుడైతే ప్రతి ఆదివారం మేము సువార్త చేస్తాం. ఆరాధన వెంటనే మేము చిన్నదైనా 2 లైన్ అయినా కనీసం 1 లైన్ అయినా మేము వెళ్ళి సువార్త చేస్తాం. ఇప్పుడు ప్రజెంట్ చిరకాకాలంగా, ఎందుకంటే అవకాశం ఉన్నంత వరకు మనం చేయగలం. బైబిల్లో రాయబడింది, రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవ్వరూ పని చేస్తామా? యోహాను సువార్తలో మాట చూసాం కదా, గుర్తుందా మాట ఎవరికైనా? 12వ అధ్యాయం 9. యోహాను సువార్త దయచేసి 9వ అధ్యాయం 4. వెరీ గుడ్, చదవండి. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలను, రాత్రి వచ్చుచున్నది అప్పుడెవ్వడును. ఇంకా భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో సువార్త ఆటంకం లేని స్థలాల్లో నువ్వు ఉన్నప్పుడు నీ ద్వారా బోరు వెళ్తానే ఉండదు. అవకాశం దేవుడిచ్చిన అంతవరకు మనం సువార్తను తీసుకెళ్తానే ఉండాలి. మనం పాట ఊరికే పాడతాం. ఏం పాడతాం? సువార్త చాటని ఊరు ఉండకూడదు, సంగము లేని గ్రామం ఉండకూడదు చాటను. ఇది ఏ నా ఆశ. కానీ ఒక్క రోజున సువార్త సువార్త ఆశ కానీ రాను. నేను అలాంటి కుటుంబాలు, అలాంటి వ్యక్తులు, అలాంటి సంఘాలు ఆయన మహిమను తెలుసలేదు. అది గుర్తుపెట్టుకున్నాం. చివరికి ఒక మాట చూపించి ముగిస్తాను. రండి, ఈ సమయంలో దినవృత్తాంతాల 2వ గ్రంథం దయచేసి 5వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథం దయచేసి 5వ అధ్యాయం. తేజో మహిమ దేవుని నివాస స్థలంలో ఎందుకు దిగింది ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో చివరిగా
13వ వచనాన్ని మనం చూస్తాం, చదవండి. వారిలో కూడా ఆ, బూరలు ఊదు యాజకులు ఉమ్, 120 మంది నిలిచిరి. ఉమ్, బూరలు ఊదు వారును ఉమ్, నాటకులను ఉమ్. స్వరంతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. చాలు. ఇక్కడ మరొక 2 విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. ఏంటి ఆ 2 విషయాలు అంటే, వారందరూ ఆరాధించారంట. వాళ్ళని ఏం చేశారు చెప్పండి? వర్షిప్. వారందరూ కృతజ్ఞతలతో దేవుణ్ణి గణపరిచారు. అది కూడా ఎలా తెలుసా? ఏకస్వరం. మనం ఏంటో తెలుసా, పక్కన వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఆమె కూడా చెప్పరు కొంతమంది. నాకు అనిపిస్తుంది దేవుడికి మహిమ ఎలా వస్తుంది? బ్రహ్మపత్రిక 15వ అధ్యాయం 5 నుంచి 7 వరకు ఉన్న మాట మీరు చూస్తే, ఒకరితో ఒకరు మనస్సు కలిసినప్పుడు దేవుడికి మహిమ వస్తుందట. చూడండి మాట, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. మీరు ఏకభావం గలవారై ఏకగ్రీవంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియకు చూడండి, దేవుని మహిమ పరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకరితో ఒకడు ఏం కలగాలి చెప్పండి? మనసు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం కలుపుతున్న మనసులు ఒకరిద్దరు ప్రైజ్లో వాడు చెప్పుకున్నారంట కౌగిలించుకుని. అప్పుడు ఇంకో ఆయన అన్నా, మీ పొట్టలు తప్ప మీ మనసులో కలవలేదన్నా. వాళ్ళ ప్రజలు బట్టి కౌగిలించుంటే ఈ రోజులో చాలామంది ఎలా ఉంటారు, నిజంగా మనసు కలవట్లేదండి. ఏకగ్రీవం, ఒకే మనసు మనకి ఎప్పుడైతే వస్తుందో, ఏక భావం, ఏక మనసు, అది యూనిటీ. అందుకనే మొదటి దినాల్లోనే కొరింథీ సంఘంతో అని మాట్లాడుతూ, క్రీస్తు విభజించబడి ఉన్నాడా? ఒకలేంటో నేను అపోలో అని అంటాడు, ఒకలేంటో నేను పౌలు అని అంటాడు, ఒకలేంటో నేను క్రీస్తు, నేను కేపవ అని అంటాడు. ఏ సంఘం, ఏ కుటుంబం, ఏ వ్యక్తిత్వ జీవితం విభజించబడి ఉంటారో అక్కడ దేవుని దించలేదు, అక్కడ దేవుడి మహిమ రాదు. నేను అంటాను, మనము యూనిటీ ఎప్పుడైతే కలిగి ఉంటామో సంఘంలో, చూడండి నిజంగా శత్రువు చాలా తెలియనివాడు. నిన్ను సంఘంలో ఉండకుండా ఒంటరి చేస్తే సాతానే. యోహాను సువార్త 13వ అధ్యాయంలో వారందరూ కూర్చుని బల్ల తింటున్నప్పుడు సాతాను వాడిలో ప్రవేశించిందంట. రొట్టె తీసుకుంటా కానీ ఎక్కడికి వెళ్ళాడు అసలు? ఎవరితో ఉండాలో వారితో లేడు, ఎవరితో ఉన్నా కూడా వారితో ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఇస్కరియోతు యూదా. ఒంటరిగా ఉండొద్దు, సంఘానికి వేరుగా ఉండొద్దు, సంఘంతో కలిసి ఉండాలి. అందుకని ఎఫెసీ 3 చివరి వచ్చిన మనం చూస్తాం, సంఘంలో తరతరాలు దేవునికి మహిమ మనము తీసుకురావాలి. కాబట్టి ఈ సీయోను సంఘంలో కూడా దేవునికి మహిమ అలా తీసుకురావడానికి ప్రభు మనందరికీ సహాయం చేయాలి కాక. దేవుడి వాక్యం దీవించుగాక. వాక్యం విన్నారు కదా, వాక్యం తీసుకొని ముగించుకుందాం. మోకాళ్ళ మీదకి రండి. మనం ఏ వాక్యం అయితే విన్నాం వాక్యానుసారంగా మరి మన ప్రభుకి ప్రతిష్ఠించుకుందాం. నిజమే, అనేక పర్యాయములు దేవుని మహిమను మనం మన కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో, సంఘంలో తీసుకురాలేని వారముగా ఉన్నాం. ఎవరు మాట్లాడకూడదు. విన్న వాక్యం మన జీవితాల్లో పనిచేయాలంటే ఒక 2 నిమిషాలని మన మనసులో అది మన మననం చేసుకోవాలి, పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. 25 సంవత్సరాలు దేవుడు సంఘాన్ని ఎంత అద్భుతంగా కాపాడి భద్రపరిచి ఈ మధ్యాహ్నకాల సమయంలో తన దాసుని నిలువ పెట్టుకొని మనందరితో చెప్పిన ప్రతి మాటను మనం తలపోసుకోవాలి. నిజమే, దేవునికి నీ కుటుంబంలో, నీ సంఘములో, నీ వ్యక్తిగత జీవితంలో ఇవ్వవలసిన స్థానం ఇస్తున్నావా? దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకపోవడాన్ని బట్టే కదా దేవుని మహిమను మనం తీసుకురాలేకపోతున్నాం, దేవుని మహిమ ఇతరులకు మనం చూపించలేకపోతున్నాం. వాక్యం పట్ల ప్రేమ, వాక్యం పట్ల ఆశ, కృష్ణ అది తీవ్రంగా ఉంటే తప్ప దేవుని మహిమను మనము తీసుకురాలేము. వంతులు వేస్తున్నావా దేవుని పని చేయడంలో? శక్తి లోపం లేకుండా దేవుని పని చేస్తున్నావా? చాలా విషయాలు తన దాసుని ద్వారా మాట్లాడారు కదా. దేవుని సువార్త విషయంలో నిర్లక్ష్యపు ధోరణి ఉందేమో. ఇంకా సువార్త ప్రకటించకపోతే జీవం ఉండదు, జీవం లేకపోతే మహిమ ఎలా తీసుకొస్తాం? ఆరాధించే విషయంలోనూ, ప్రార్థించే విషయంలోనూ ఆ ఏకస్వరము, ఏకత్వం కలిసి చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. నీకు ఇచ్చిన పనిలో నీవు నమ్మకంగా ఉంటున్నావా? వేరే వారి పని కొరకు తొంగి చూస్తున్నావా?
కాకపోతే అనుభవాలు ఉండకూడదు. దేవుని మహిమ అంతకంతకు మన జీవితాలు, మన కుటుంబ జీవితాలు సంఘము ద్వారా ప్రజ్వలించినట్లు ఈ 25 సంవత్సరాల్లో ప్రభు ఎలాగైతే తన మహిమను అన్ని చేతులకు మన ద్వారా కనపరుస్తూ వచ్చాడు, ముందున్న దినాల్లో మరి ఎక్కువగా మన ద్వారా ప్రభు ప్రకాశించినట్లు, మరి ఎక్కువగా మన ద్వారా దేవునికి మహిమ వచ్చేటట్లుగా ఒక మంచి తీర్మానం తీసుకోండి. సేవకుల నుంచి ప్రేరేపింపబడ్డవారు ఒక 20 ప్రార్థన చేయండి. ఇద్దరు ప్రేరేపింపబడ్డవారు సేవకుల నుంచి. సేవకులు ప్రార్థన తండ్రి, మహిమ కలిగిన దేవ, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీకే స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మధ్యాహ్న కాల సమయంలో స్పష్టంగా